వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జనరల్‌గా నేను శ్రావణ్ గారు చేసేటువంటి మైండ్‌ఫుల్ మిలియనియర్ సీరీస్ ఓన్లీ ఫర్ బిజినెస్ ఓనర్స్. మీ బిజినెస్ ఏదున్నా సరే, మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీ తోటి మీ బిజినెస్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్దాం అనుకుంటున్నారా? లేదా ఒక కంపెనీ లోగో కావాలి, కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, లేదంటే ఒక కంపెనీ సేల్స్ పెరగాలి అనంటే మాకు పర్టిక్యులర్‌గా సపోర్ట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే, మీరు స్క్రీన్ మీద మీకు బిజినెస్ కోచ్ శ్రావణ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అయితే చాలామంది బిజినెస్ చేద్దాము అనుకునేటువంటి వాళ్ళు ఫ్రాంచైజీని తీసుకుంటూ ఉంటారు. ఆ ఫ్రాంచైజ్ తీసుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి ఏంటిది అనేది ఈరోజు మనం శ్రావణ్ గారి మాటలో అడిగి తెలుసుకుందాం. అండ్ జనరల్గా ఫ్రాంచైజీలో మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ మోసాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా శ్రావణ్ గారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. సో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటామండి, చాలామంది బిజినెస్ చేద్దాం అని చెప్పేసి వెంటనే బయటకు వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఇన్స్టెంట్గా ఒక్కొక్క బ్రాండ్ మార్కు, ట్రేడ్ మార్కు, దాంతోపాటు మార్కెటింగ్ ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి ఫ్రాంచైజ్ తీసుకుంటూ ఉంటారు. సో ఫ్రాంచైజ్ తీసుకునేటప్పుడు పాటించాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఫ్రాంచైజీలో జరిగేటువంటి మోసాలు ఎలా ఉంటాయి? సో నాగరాజ్ గారు, ఫ్రాంచైజ్ గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద కాన్సెప్ట్. అయితే మోసాల గురించి మాట్లాడుకునే ముందు అసలు ఫ్రాంచైజ్ అంటే ఏంటి అనేది ఎవరికైతే తెలీదో వాళ్ళ కోసం ఒక సింపుల్గా చెప్తాను. ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెట్టాలి అని అనుకున్నప్పుడు నేను ఎలా మార్కెట్ చేసుకోవాలి, దాన్ని ఎలా జనాల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, వాళ్ళ మనసులను దోచుకోవాలి అని అనుకుని స్టార్ట్ నుంచి చేయాలి అనుకుంటే అది చాలా కష్టమైన ప్రాసెస్. అందుకని ఏం చేస్తారు చాలామంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న బ్రాండ్ని ఆ పేరును యూజ్ చేసుకొని నేను మార్కెట్లోకి వెళ్ళాలి అనే దాని గురించి. అంటే ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే, నా పేరు శ్రవణ్ వారణాసి, నేను ఎస్వి ఫుడ్స్ అని పెడితే అది జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఎంత కష్టం. ఇక్కడ ఈ ఐటెం చాలా బాగుంటుంది అని జనాల్లోకి వెళ్ళడానికి, ప్రజల్లోకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అదే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, అంటే ప్యారడైజ్, బావర్చి, సుబ్బయ్య గారి హోటల్, లేదు 1977 అమ్మమ్మ గారి, ఈ హోటల్ పేర్లు నేను వాడుకున్నాను అనుకోండి, ఎవరైతే ఆ సందులోకి వెళ్తారో ఈ బ్రాండ్ పేరు ఉంది కాబట్టి ఆటోమేటిక్గా జనాలు వచ్చేస్తారు. అదే ఎస్వి ఫుడ్స్ అనే దానికన్నా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న బ్రాండ్ని వాడుకుంటే ఈజీగా మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. బ్రాండ్ నేమ్ ఉంది కాబట్టి నేను ఎక్కువ సేల్స్ చేయగలను, ఆ బ్రాండ్కి క్వాలిటీ ట్రస్ట్ కూడా ఉంటుంది కాబట్టి అనేది చూసుకుంటాం. అయితే అందుకని ఎక్కువ మంది ఫ్రాంచైజీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకోవడం కష్టం కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న బ్రాండ్ నేమ్ యూజ్ చేసుకొని మార్కెట్లోకి తొందరగా వెళ్ళిపోవచ్చు అని. గత 5 సంవత్సరాల నుంచి జరిగేటువంటిది అతిపెద్ద. సో అయితే ఎందుకు ఫ్రాంచైజీ మోడల్కి వెళ్తున్నారు అని ఒకసారి స్టాటిస్టిక్స్ చూసుకుంటే 60% ఆఫ్ ఫ్రాంచైజెస్ సక్సెస్ అవుతున్నాయి. అయితే ఈ బిజినెస్లు ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకుంటే 5 ఏళ్ల వరకు సస్టైన్ అవ్వగలుగుతున్నారు, కానీ తర్వాత సస్టైన్ అవ్వలేకపోతున్నారు మార్కెట్లో. అయితే ఈ 60% సక్సెస్ అయిన వాళ్ళు, అందులో 90% మంది దీన్ని స్కేలప్ చేయాలి, పెద్దగా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. ఎందుకు? ఒకసారి అడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఏంటి? బ్రాండ్ రికగ్నేషన్. ఆల్రెడీ పేరుంది, నేను ఆ పేరు పెట్టుకుంటే ఈజీగా జనాల్లోకి వెళ్ళిపోతాను. తర్వాత ప్రూవెన్ బిజినెస్ మోడల్. నేను కొత్తగా ఆలోచించేది ఏం లేదు, ఆల్రెడీ ఒక బిజినెస్ మోడల్ ఉంది. అదే బిజినెస్ మోడల్ని నేను నా ఫ్రాంచైజీలో పెట్టుకుంటే ఆల్రెడీ సక్సెస్ అయిపోతాను. తర్వాత సపోర్ట్ అండ్ ట్రైనింగ్. ఎప్పుడైతే మనం ఫ్రాంచైజ్ తీసుకుంటామో మీరు ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎలా ఆపరేషన్స్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, సేల్స్ ఎలా పెంచుకోవాలి అనే మొత్తం ట్రైనింగ్, సపోర్ట్ అంతా దొరుకుతుంది. సో 4th పాయింట్ ఏంటంటే ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్. అంటే సప్లయర్స్ దగ్గర నుంచి తక్కువ ధరకి నువ్వు ఎలా తీసుకోగలవు, దాని నుంచి కాస్ట్ ఎలా తగ్గించుకోగలవు అనే డిఫరెంట్ వాటి మీద వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఇది అందరూ ఇవ్వరు, అందుకనే మనం మోసాల గురించి మాట్లాడుకుంటాం. అయితే ఇందులో మళ్ళీ మాట్లాడుకుంటే 2 రకాల మోడల్స్ ఉంటాయండి. ఒకటి ఫోఫో, ఇంకోటి ఫోకో. ఫోఫో, FOFO అంటే ఏంటంటే ఫ్రాంచైజ్ ఓన్డ్, ఫ్రాంచైజ్ ఆపరేటెడ్. ఫోకో అంటే ఏంటి? ఫ్రాంచైజ్ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎక్కువ ఫ్రాంచైజ్ ఓన్డ్, ఫ్రాంచైజ్ ఆపరేటెడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే మీ బడ్జెట్ ఒక 25 లక్షల లోపు ఉంటే ఫోఫో మోడల్కి మీరు వెళ్ళొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉంటే ఫోకో మోడల్కి వెళ్ళొచ్చు. ఇదంతా మళ్ళీ పెద్ద కాన్సెప్ట్. అయితే మనం ముఖ్యంగా మోసాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 10 మోసాల గురించి మనం తెలుసుకుందాం. ఓకే, చాలా మోసాలు ఉంటాయి, దానిలో నుంచి 10 మోసాల గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఫాల్స్ క్లెయిమ్. సార్, మీరు ఈ ఫ్రాంచైజ్ తీసుకోండి, మీకు లాభాలు, మిమ్మల్ని ఎవడో ఆపేవాళ్ళు లేడు అని చెప్పి వీళ్ళు ఫేక్ టెస్టిమోనియల్స్ ఇస్తారు. వీళ్ళు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ రాంగ్ అని చూపించి ఇన్వెస్టర్స్కి మభ్య పెడుతూ ఉంటారనమాట.
ఇంత మాకు లాభం వచ్చింది, మా ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు ఇంత లాభాల్లో ఉన్నారు, వాళ్ళు ఇంతగా ఎదిగారు అని చెప్పేసి ఫేక్ క్లెయిమ్స్ చేస్తూ ఉంటారు, ఫాల్స్ క్లెయిమ్స్ చేస్తూ ఉంటారు. అది నెంబర్ 1. సెకండ్ది ఏంటంటే హిడెన్ కాస్ట్స్. ఫస్ట్ ఏం చెప్తారు, ఒక 10 లక్షలు అని చెప్తారు. 10 లక్షల్లో వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేయాలి, మొత్తం ట్రైనింగు, సపోర్టు, ఎలా తీసుకెళ్ళాలి, మార్కెట్లోకి ఎలా వెళ్ళాలి, డైలీ ఆపరేషన్స్ ఎలా చేసుకోవాలని మొత్తం ట్రైనింగ్ ఇవ్వాలి. కానీ అది వాళ్ళు చెప్పరు. ముందు 10 లక్షలు తీసుకున్న తర్వాత మాకు ఇంత రాయల్టీ ఇవ్వాలి, మీకు ట్రైనింగ్ ఇవ్వాలి కదా, ట్రైనింగ్ ఫీజు ఇంత, మార్కెటింగ్ ఫీజులు ఇంత అని చెప్పి ఎక్స్ట్రా ఫీజెస్ అన్నీ వేసేసి కాంప్లికేట్ చేసేస్తూ ఉంటారు. దానివల్ల కూడా మోసపోతూ ఉంటారు. థర్డ్ ఏంటంటే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. అసలు ఏ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయరు. కొన్నిసార్లు మీకు ఆ ట్రైనింగ్స్ ఇస్తామండి, మీరు మార్కెట్లోకి ఎలా వెళ్ళొచ్చు అనేది ముందు చెప్తారు తప్ప రియాలిటీకి వచ్చేసరికి ఏది ఉండదు, మొత్తం మబ్బి పెట్టేస్తూ ఉంటారు అనమాట. చివరికి వీళ్ళు మోసపోతూ ఉంటారు. సో 4th పాయింట్ ఏంటంటే ఫెయిల్యూర్ టు డిస్క్లోజ్. అసలు ఫస్ట్ థింగ్, ఎవడైతే ఫ్రాంచైజీ ఇస్తున్నాడో, మనం మాట్లాడుకున్నాం, ఫ్రాంచైజర్ తీసుకునేవాడు ఫ్రాంచైజీ. అసలు ఫ్రాంచైజీ ఇచ్చేవాడికి అసలు వాడికి లీగల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాడు అసలు లాభాల్లో ఉన్నాడా నష్టాల్లో ఉన్నాడా, వాడి కాంప్లికేషన్స్ ఏంటి, వాడి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏంటి అనేది కూడా మనం అడగాలి. కానీ వాడు చెప్పడుగా, నేను ప్రాఫిట్లోనే ఉన్నాడు, నాకు లీగల్ ఇష్యూస్ ఉన్నాయండి అని ఎవడని చెప్తాడా, చెప్పడు కదా. సో మీరు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే మీకు అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటాడు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేవు అని చెప్తాడు. తర్వాత ఎవరికి దెబ్బ పడుతుంది, కింద ఫ్రాంచైజీ వాడికి కూడా దెబ్బ పడుతుంది. 5th పాయింట్ ఏంటంటే ప్రెజర్ టాక్టిక్స్. మా కోసం ఇంతమంది లైన్లో నిలబడ్డారు, మీరు ఇప్పుడు కనుక తీసుకోకపోతే మీకు ఇప్పుడు ఇవ్వం, మేము కేవలం 10 మందికే ఇస్తున్నాం, 20 మందికే ఇస్తున్నాం అని చెప్పేసి, మాకు ఇంత సేల్స్ జరుగుతున్నాయి, మా దగ్గర తీసుకున్న వాళ్ళు ఇంత కట్టడానికి రెడీగా ఉన్నారు, ఎక్స్‌ప్లాయిటేషన్. మీకు ఈ రోజు మాత్రం ఈ ఆఫర్లో ఇస్తున్నాం, ఈ ప్రైస్కి ఇచ్చేస్తున్నాము, మీరు వెంటనే తీసుకుంటారా లేకపోతే దొరకదు అని చెప్పేసి ప్రెషరైజ్ చేస్తారు సేల్ చేయడం కోసం, ఫ్రాంచైజీ ఇవ్వడం కోసం. సో ప్రెషర్ టాక్టిక్స్ చాలా ఎక్కువ వాడతారు. తర్వాత అన్రిజిస్టర్డ్ ఫ్రాంచైజ్. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవడైతే ఫ్రాంచైజీ ఇస్తున్నాడో వాడు రిజిస్టరా కాదా అనేది అదొక పెద్ద డౌట్. వీళ్ళకి పాపం తెలియదండి. చాలామందికి ఏంటంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏదో ఒక బిజినెస్ మోడల్ స్టార్ట్ చేయాలి, ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటారు. ఆల్రెడీ ఈ బ్రాండ్ ఉంది కదా, ఈ బ్రాండ్తో నేను ముందుకు వెళ్దామని అనుకుంటారు. కానీ వీడు కరెక్ట్గా ఉన్నాడా లేదా, వీడు లీగల్గా ఫాలో అవుతున్నాడా లేదా, వీడు ముందుకెళ్తున్నాడా లేదా, వీడికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాడా లేదా అనేది తెలియదు చాలామందికి. అసలు వీడు రిజిస్టర్డా అని ఎవడు చెప్తాడు? ఈ వరల్డ్లో ఫేక్ డాక్యుమెంట్స్ చూపెట్టడం అంత ఈజీ లేదు. సో ఈజీగా మోసాలు అనేది చేస్తూ ఉంటారు. తర్వాత మనం మాట్లాడుకుంటే చర్నింగ్ అంటారు. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఫ్రాంచైజెస్లో జరుగుతూ ఉంటుంది. ఏంటంటే మీరు ఒక షాప్ పెట్టారు, అంటే మెక్డొనాల్డ్స్ అని ఉంది. మెక్డొనాల్డ్స్ అంటే వీళ్ళు ఏం చెప్తారు, మా అట్ట ముక్కలే వాడాలి, మా దగ్గర నుంచి ఐటమ్స్ మీరు కొనాలి అని చెప్తూ ఉంటారు. అలాగే చాలామంది ఫ్రాంచైజర్స్ ఏం చేస్తారంటే ఫ్రాంచైజీ వాళ్ళకి చెప్తారు, మేము ఏదైతే సప్లై చేస్తున్నామో మీరు అవే ఐటమ్స్ కొనాలి కవర్తో సహా. ఇప్పుడు టీ ఉందనుకోండి, మేమిచ్చిన టీ పొడే మీరు వాడాలి, మేమిచ్చిన మీకు కప్సే మీరు వాడాలి అంటారు. ఇవి మార్కెట్ కన్నా 2 times 3 times కాస్ట్ ఉంటాయి. ఇంత బల్క్లో మీరు తీసుకోవాలి, ఇంత బల్క్లో తీసుకుంటేనే మీకు ఈ ప్రైస్కి ఇస్తామంటారు. ఈ రా మెటీరియల్స్ మీరు ఇప్పుడే తీసుకోవాలి అని చెప్పి ప్రెషరైజ్ చేస్తారు. వీళ్ళు ఇప్పుడే ఫ్రాంచైజీ మొదలు పెడతారు, అంత సేల్ అవ్వదు. కానీ ఇవన్నీ ఏమవుతాయంటే వేస్టేజ్ లాగా పడి ఉంటాయి, అన్నెసెసరీ ఎక్కువ కాస్ట్లు అవుతూ ఉంటాయి అనమాట. దాన్ని చర్నింగ్ అంటూ ఉంటారు. మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ ఏమంటారు, అసలు వీళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళు వీళ్ళు ఏం చేయాలి, ఫ్రాంచైజీ వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్స్ ఇవ్వాలి, ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి అన్నీ వీళ్ళు దగ్గరుండి చూసుకోవాలి. ఏమండి మాకు సపోర్ట్ చేయండి అంటే మా దగ్గర అక్కడ ఫండ్స్ ఉన్నాయి అంటారు. ఈ డబ్బులన్నింటినీ ఏం చేస్తారు వీళ్ళు ఫ్రాంచైజర్స్, వీళ్ళ పర్సనల్గా కార్లు కొనుక్కోవడానికో, బంగ్లాలు కొనుక్కోవడానికో, వేరే వాటికి చూసుకోవడానికో, వాళ్ళ పర్సనల్ ఖర్చులకి వీళ్ళు ఈ డబ్బుల్ని డైవర్ట్ చేస్తారు. ఫైనల్గా ఫ్రాంచైజీ వాళ్ళకి అవసరమైన టైంలో మా దగ్గర డబ్బులు లేవని చేతులు ఎత్తేస్తారు, మాకు తెలియదండి, మేము ఆల్రెడీ ఇంత చేసాం కదా, మీరు దీంతోనే నెట్టుకెళ్ళండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అదొకటి. టర్మినేషన్ వితౌట్ కాజ్. గట్టిగా ఏమైనా క్వశ్చన్ అడిగా అనుకోండి, లేదు మీకు మేము కట్ చేసేస్తాం, మీకు మాకు సంబంధం లేదు, లీగల్గా చూసుకుందాం, కట్ చేసేద్దాం అండి ఇదేం అని చిన్నపిల్లల సాకులు అనేవి చెప్తూ ఉంటారు చూసారా. అలా చిన్నపిల్లల సాకు చెప్పి చిన్న చిన్న వాటికి టర్మినేట్ చేసేయాలని చూసుకుంటారు. మీకు మాకు ఇంకా రిలేషన్ లేదండి అంటారు. డబ్బులు అడిగితే కాంట్రాక్ట్లో రాసుకున్నాక నో రిఫండ్ అని చెప్తుంటారు. లాస్ట్ పాయింట్ ఏంటంటే మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ టెరిటరీ. అంటే ఏంటి, ఇది చాలామంది మళ్ళీ ఫేస్ చేసే ప్రాబ్లం, లీగల్ వాళ్ళకి చాలా ఎక్కువ వచ్చేవి. ఇప్పుడు ఫర్ సపోజ్ బంజారా హిల్స్లో నేను ఒక ఫ్రాంచైజ్ తీసుకున్నా. ఇదే ఫ్రాంచైజ్ వీళ్ళు రాసుకునేటప్పుడు, మీరు లీగల్ డాక్యుమెంట్లో చూసుకునేటప్పుడు ఎక్కడైతే ఫ్రాంచైజ్ ఇస్తున్నావో 3 to 5 కిలోమీటర్లు
మినిమం నేను వేరే వాడికి ఫ్రాంచైజ్ ఇవ్వను అనేది కూడా మీరు చూసుకోవాలి. లేకపోతే ఏంటి, ఇప్పుడు బంజారా హిల్స్‌లోనే ఇక్కడ ఒకటి పెట్టి ఇంకొక 1 కిలోమీటర్, 1½ కిలోమీటర్‌లో ఇంకోటి పెట్టారనుకోండి. ఇచ్చినోడికి బానే ఉంటది. ఇక్కడ 10,00,000 తీసుకుంటాడు, ఇక్కడ 10,00,000 తీసుకుంటాడు. కానీ వీడికి సేల్ అవ్వదు, వాడికి సేల్ అవ్వదు. అంతేనే కదా! ఎందుకంటే టూ మచ్ అయిపోతే ఎవడికి సేల్స్ అవ్వవు. ఇచ్చినోడికి బానే ఉంటది. పాపం ఈళ్ళు కొన్నోళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. ఇది ఫ్రాడ్ అని నేను చెప్పను గానీ, చాలామంది కంప్లెయింట్ చేసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంబీఏ చాయ్ వాలా అని విన్నారా మీరు? ఒక ఎగ్జాంపుల్. మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది. ఆ అబ్బాయి ఎంబీఏ చాయ్ వాలా అతను చాలా ఫేమస్ అయిపోయాడు. చాలా ఫేమస్ అయిన తర్వాత వాళ్ళు ఏం క్లెయిమ్ చేశారంటే, సేమ్ ఇప్పుడు 10 పాయింట్లు మాట్లాడుకున్నాం కదా, దాంట్లో కొన్ని పాయింట్స్ దానికి కొరిలేట్ చేస్తా. 10,000 నుంచి 25,000 మీరు పర్ డే సంపాదించచ్చు అని చెప్పేసి క్లెయిమ్ చేశాడు. కానీ తెరా వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? రోజుకి 600. వాళ్ళ బాధ ఎట్లా ఉంటుందండి? హిడెన్ కాస్ట్లు. హిడెన్ కాస్ట్ అంటే, మీ దగ్గర మేము ఫ్రాంచైజ్ తీసుకున్నాం కదా, 20 లక్షలు పెట్టి 25 లక్షలు పెట్టి తీసుకున్నాం కదా, మీరు మాకు సపోర్ట్ చేయండి, మాకు సేల్స్ చాలా తక్కువగా ఉన్నాయి, 600 రూపాయలు మేము సంపాదిస్తున్నాం అంటే అతను ఎలా అడిగాడో తెలుసా? నేను ఒకవేళ మీ సిటీకి వచ్చి మీ షాప్కి మీ ఫ్రాంచైజీ దానికి రావాలి అంటే మీరు నాకు 1,50,000 కానీ 2.5 లక్షలు కానీ ఇవ్వాలన్నాడు. దాంతోపాటు నాకు 5 స్టార్ అకామిడేషన్ ఇవ్వాలి, నాతో పాటు 3 బౌన్సర్లు వస్తారు, వాళ్ళకి మీరు చూసుకోవాలి, ఇవన్నీ అని చెప్పేసి కండిషన్స్ పెట్టాడు. పాపం వీళ్ళు అసలుకే ఏం బిజినెస్ జరగట్లేదురా బాబు అని చెప్పి బాధపడుతుంటే, ఇవి అదనంగా ఖర్చులు. ట్రైనింగ్స్ ఇవ్వరు, ఆపరేషన్స్ ఎలా చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే క్లారిటీ ఏముండదు. బ్రాండ్ ఉంది కదా, నా బ్రాండ్ ఇచ్చేసాను వాడుకో అని చెప్పేసి విపరీతంగా చాలామందికి ఇచ్చేసి చాలామంది మోసపోయారండి. ఇలాంటి టెరిటరీ ఇందాక చెప్పినట్టు ఈ ప్లేస్లోనే ఎక్కువ మందికి ఇచ్చేయటము. ఏవైతే మీరు 10 పాయింట్లు నేను చెప్పానో, మీరు ఫ్రాంచైజీ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ 10 మీరు చూసుకోవాలి. అండ్ అలాగే లీగల్ డాక్యుమెంట్, మీరు ఒక లీగల్ ఎక్స్పర్ట్ని మీరు రీచ్ అవ్వాలి. అండ్ అలాగే మీకు బిజినెస్ కోచ్ ఉండాలి. ఎందుకంటే బిజినెస్ ఎలా తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి అనేది కరెక్ట్ ఐడియా వాళ్ళకి ఉంటుంది. అండ్ అలాగే లీగల్ టెర్మినాలజీస్ ఉంటాయి, అవి అందరూ చెప్పేవాళ్ళు కాదు. సో లీగల్ ఎక్స్పర్ట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తుంటాం. ఒకవేళ మీకు తెలియదు అనుకోండి, మా దగ్గర లీగల్ ఎక్స్పర్ట్ ఉంటారు. యాజ్ అ బిజినెస్ కోచ్గా నేను ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది నేను హెల్ప్ చేస్తుంటా. అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైనా ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనుకునేటువంటిది మీరు బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారిని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఏదైనా ఫ్రాంచైజ్ తీసుకోవాలి, ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది తీసేసుకొని ఉండుంటారు. లీగల్గా ఏ డాక్యుమెంట్ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారో దాన్ని మనం మార్చలేము. ఏదన్నా ఉంది అని అంటే కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంది అని అంటే, సో శ్రావణ్ గారితో పాటు లీగల్ టీం కూడా ఉంది. సో ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. లేదు అనుకుంటే, అంటే కొత్తగా ఫ్రాంచైజ్ పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో డెఫినెట్గా కేర్ తీసుకోండి. అంటే ఇప్పుడు ఆయన ఒక 10 పాయింట్స్ చెప్పడం జరిగింది. ఆ 10 పాయింట్స్ మీ బిజినెస్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది 1-2 సార్లు రీచెక్ చేసుకోండి. మీరు వాళ్ళకి సర్వీస్ అందిస్తారని ఎవరైనా ఖచ్చితంగా అండి, బిజినెస్ చేద్దాం ఖచ్చితంగా. అనుకునేటువంటి వాళ్ళు. ఇప్పుడు మా లీగల్ టీం అందరూ ఇదే చెప్పేది, అదే 10th పాయింట్, మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ టెరిటరీ. సార్ మా దగ్గరకు వచ్చి అందరూ ఇక్కడే ఒకే చోట ఎక్కువ మందికి ఇచ్చేసారు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారని చెప్పి నాకు చెప్తున్నారు నా లీగల్ టీం. సో జాగ్రత్త అండి, ఎందుకంటే డబ్బు అనే ఆశ అనేది ఉంటుంది చూసారా. అందుకనే మనం మైండ్ఫుల్ మిలీనియర్ ఎందుకు పెట్టామంటే, మీరు డబ్బులు సంపాదించాలి, మైండ్ఫుల్గా సంపాదించాలి. ఆ లాయర్ల చుట్టూ ఇవి తిరగడం కరెక్ట్ కాదు కదా. మీరు బిజినెస్ని స్కేలప్ మోడ్లో ఉండాలి మీరు. సో మీరు ఆల్రెడీ తీసుకోవాలి అనుకుంటే ఒక బిజినెస్ కోచ్ని అలాగే లీగల్ టీమ్ని అప్రోచ్ అయ్యి దీన్ని ఎలా స్కేల్ చేసుకోవాలి, ఎటువంటి లీగల్ ఇష్యూస్ రాకుండా, ఇబ్బంది లేకుండా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అద్భుతమైన స్కేలప్ ఎలా చేయాలి అనేది మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో కింద నా నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు కొత్తగా ఫ్రాంచైజ్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక్కసారి బిజినెస్ కోచ్ మన శ్రావణ్ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సెకండ్ థింగ్, మీ దగ్గర ఏదైనా బిజినెస్ ఐడియా ఉంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. చాలామంది నేను బిజినెస్ తీసేస్తానని చెప్పేసి డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. ఒక ఐడియా ఎంతవరకు వర్కౌట్ అవుద్ది, ఏ ప్లేస్లో పెడితే వర్కౌట్ అవుద్ది, ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అనుకునేటువంటిదే వాళ్ళ ప్రతి కేస్ స్టడీ చూసిన తర్వాత మీకు అర్థం. ఆన్లైన్ అయిపోయిన తర్వాత ప్రతిదీ ఒక 6 మంత్స్ బిజినెస్సే కనిపిస్తుంది మనకి. 6 మంత్స్ తర్వాత దివాళానే. మీరు ఒక పర్మనెంట్ బిజినెస్ సెటప్ పెట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఓ పర్టికులర్ స్ట్రాటజీ తోటి, పర్టికులర్ ఐడియా తోటి, పర్టికులర్ టీమ్ తోటి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు సో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మీరు శ్రావణ్ గారిని కానీ నన్ను కానీ అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే స్క్రీన్ మీద మీకు కనిపించేటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి శ్రావణ్ గారు అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు. చాలామంది అడుగుతూ ఉన్నారు, మాకేదన్నా హెల్ప్ చేస్తారా అదేదని చెప్పి. అపాయింట్మెంట్ తీసుకోండి. మీ బిజినెస్ ఏదైనా ఉంది అని అంటే దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళొచ్చు,
లేదు కొత్తగా ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే దానికి ఏ విధంగా హెల్ప్ అవుతాం అనుకున్నటువంటి డీటెయిల్స్ అయితే డెఫినెట్‌గా శ్రావణ్ గారి దగ్గర టీమ్ ఉంది. ఆ టీమ్ తోటి మీరు ముందుకెళ్ళొచ్చు. ఏదైనా సరే బయట పథకాలు కంటే స్టార్టప్ ఫండ్‌కి సంబంధించినటువంటి పథకాలు కూడా ఉంటాయి. సో, అవి ఎందుకు మీ దగ్గర ప్రాపర్ డేటా ఉన్నా ఎందుకు రావట్లేదనంటే దానికి కూడా కొన్ని కారణాలుంటాయి. ఆ కారణాలేంటి? వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలి అనుకున్నటువంటిది కూడా శ్రావణ్ గారిని అడిగి మీరు తెలుసుకోవచ్చు. బట్ అపాయింట్‌మెంట్ లేకుండా మాత్రం బిజినెస్ చేద్దాము అనుకున్నటువంటి వాళ్ళు సీరియస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉండేలాగా పెట్టుకున్నారు శ్రావణ్ గారి టీము, శ్రావణ్ గారు. సో, ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవేస్ థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు.